అన్నీ. మేడం గారు వైపు. హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఐమ్ ప్రవళిక. సో ఇది మా కాలేజ్, మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్. ఇది మెయిన్ క్యాంపస్. సో నేను ఇందులో 4th ఇయర్ చదువుతున్నా, బీటెక్ 4th ఇయర్ ఫ్రమ్ ఐటీ డిపార్ట్మెంట్. మా కాలేజ్ టూర్ వేసినా చూడండి. కమ్ ఇదొద్దా బయట లేవా? డక్స్ బయట లేవా? ఏమో. ఇది అన్ని బ్యాంక్స్. ఇది మా బ్యాంక్, ఇది మా కాలేజ్ స్టేషనరీ. ఈ మామిడికాయ ఇది మా కాలేజ్లో పెట్టిండు, ఈ ఇయరే పెట్టిండు యాక్చువల్లీ. ఐసిఐసి బ్యాంక్. యాక్చువల్లీ నేను షూట్ చేసిన రోజు సండే అనమాట. సో నన్ను లోపలికి అన్నీ చూపెట్టడానికి నాకు పర్మిషన్ ఇవ్వలేరు. బట్ నేను రిక్వెస్ట్ చేసా, అది కూడా కొంచెం కొంచెం చూపెట్టడానికి అలో చేశారు. ఇది కింద మొత్తం మాకు ల్యాబ్స్ ఉంటాయి అన్నమాట. మేము ప్లేస్మెంట్స్కి సంబంధించిన ఎగ్జామ్స్ కూడా ఇక్కడే రాస్తాం. నెక్స్ట్ ఇది ముందు అడ్మిన్ ఆఫీస్. యాక్చువల్లీ ముందు అక్కడనే ఫీజు కలెక్ట్ చేసేవాళ్ళు. నెక్స్ట్ ఫస్ట్ ఫ్లోర్లో మాకు మినీ ఆడిటోరియం ఉంటుంది. మినీ ఆడిటోరియం అలాంగ్ విత్ మినీ ఆడిటోరియం, ఇది మినీ ఆడిటోరియం. నెక్స్ట్ అలాంగ్ విత్ మినీ ఆడిటోరియం మాకు ల్యాబ్స్ కూడా ఉంటాయి. ఇంగ్లీష్ ల్యాబ్ ఉంటుంది, నెక్స్ట్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ ల్యాబ్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్ కింద క్లాసెస్ కూడా ఉంటాయి కొన్ని. నెక్స్ట్ ఇది అండ్ ఆల్సో మాకు ఫస్ట్ ఇయర్ బ్లాక్లో ప్లేస్మెంట్ సెల్ కూడా ఉంటుంది. సో ప్లేస్మెంట్ సెల్కి సపరేట్ ఈ రైట్ సైడ్ ఆఫ్ ది ఫస్ట్ ఇయర్ బ్లాక్, ఐ మీన్ ఇన్సైడ్ లోపట్లోనే రైట్ సైడ్లో మాకు ఎగ్జామ్ సెల్ ఉంటుంది. అదే చెప్తున్నా నేను. అండ్ ఈ బ్లాక్, నేను చూపిస్తున్న బ్లాక్ అక్కడ మాకు ముందు ఐటీ సెక్షన్ ఉండే. నెక్స్ట్ ఇది ప్లేస్మెంట్ సెల్ అన్నమాట. ఇందులో సుజాత మ్యామ్ అండ్ హేమా మ్యామ్ వాళ్ళంతా ఉంటారు. అండ్ మాకేం సంబంధించిన, ఐ మీన్ జాబ్కి సంబంధించిన డౌట్ అయినా వాట్ ఎవర్ ఇట్ ఈస్ మేము అందులోనే అడుగుతాం, అక్కడికే వెళ్ళి. నెక్స్ట్ ఇది లైబ్రరీ బ్లాక్. మాకు చాలా అంటే చాలా చేంజెస్ చేసిండ్రు లైబ్రరీ బ్లాక్లో. మాకు డిజిటల్ పెట్టినరు, మాన్యువల్గా చదువుకోనికి కూడా పెట్టారు ఇవన్నీ. సో కొత్త ఇంప్లిమెంట్ చేశారు. చాలా అంటే చాలా చేంజెస్ వచ్చినాయి లైబ్రరీ బ్లాక్లో. మాకు యాక్చువల్లీ ఒక 3 కార్డ్స్ ఇస్తారు. ఆ 3 కార్డ్స్ మేము 4 ఇయర్స్ యూజ్ చేసుకోవాలి. ఆ 3 కార్డ్స్తోని బుక్స్ తీసుకోవాలి. అండ్ అదే చెప్తున్నా నేను అక్కడ వీడియోలో, 3 లైబ్రరీ కార్డ్స్ అది ఇది అని. యాక్చువల్ నా వాయిస్ మొత్తం పోయింది వీడియోది. సో అగైన్ నేను వాయిస్ ఇస్తున్నా దానికి. సో ఇదే నేను యాక్చువల్ తెలియకుండా షూట్ చేసా లోపట. అదంతా బుక్స్ మేము ఏమంటే అవి తీసుకోవచ్చు. అన్ని బ్రాంచెస్కి అవైలబుల్ ఉంటాయి ప్రతి ఒక్క బుక్. నెక్స్ట్ యాక్చువల్లీ మాకు ఇలా చదువుకోనీకి కాకుండా, ఇలా ఇక్కడనే చదువుకోకుండా మాకు చదువుకునేకి ఒక సపరేట్ సెక్షన్ కూడా పెట్టినారు. ఇది కొత్త కన్స్ట్రక్ట్ చేశారు. ఇలా మాకు చాలా అంటే చాలా పీస్ఫుల్గా చదువుకుంటున్నారు. చాలామందిని చూసాను నేను.
మాకప్పుడు ఇది లేదు కానీ వేరాజ్ ఇన్ 2021 దే కన్స్ట్రక్టెడ్. సో చూడండి, చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా చదువుతున్నారు. నెక్స్ట్ యాక్చువల్లీ మాకు ఇటు సైడ్ వెళ్తే అన్ని బ్లాక్స్ వస్తాయి. ఇటు సైడ్ వెళ్తే మొత్తం ఆడిటోరియం, ఇంకా ఫుడ్, క్యాంటీన్, వర్క్షాప్ అన్నీ అట్లుంటాయి. ఇటు అన్ని ప్రిన్సిపల్ ఆఫీస్. ఇప్పుడు నేను చూపించేది ప్రిన్సిపల్ ఆఫీస్. ప్రిన్సిపల్ ఆఫీస్ కూడా కొత్త కన్స్ట్రక్ట్ చేసింది, చాలా బాగుంటుంది లోపల. సో అదే చెప్తున్నాను, అది ప్రిన్సిపల్ ఆఫీస్ అని. నెక్స్ట్ వచ్చేది మెయిన్ బ్లాక్. అక్కడనే మాకు ఈసీఈ అండ్ ట్రిప్లీ రెండు సెక్షన్స్, అంటే రెండు డిపార్ట్మెంట్స్ కలిపి ఉంటాయి. అండ్ ఇక్కడనే అంటే గ్రౌండ్ ఫ్లోర్, ఈ మెయిన్ బ్లాక్లో గ్రౌండ్ ఫ్లోర్లో మాకు ఎగ్జామ్ బ్రాంచ్ ఉంటుంది. నెక్స్ట్ స్కాలర్షిప్ సెంటర్ కూడా ఉంటుంది. మాకు ఏం ఇష్యూస్ వచ్చినా, మాకు రిగార్డింగ్ మెమోస్ ఆర్ స్కాలర్షిప్ ఇష్యూస్ వచ్చినా, ఏది వచ్చినా మేము ఇక్కడికి వెళ్ళే సాల్వ్ చేసుకుంటాం మేము. అదే చూపిస్తున్నా. సో ఇది ఎగ్జామ్ బ్రాంచ్, అదేమో అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్. సో ఇవన్నీ మాకు కాలేజ్కి వచ్చిన అవార్డ్స్. సో ఇది నెక్స్ట్ అదే చెప్తున్నా నేను. ఇక్కడ ఇది స్కాలర్షిప్, అది ఎగ్జామ్ బ్రాంచ్. మాకు ఏ ప్రాబ్లం వచ్చినా, మెమోకి సంబంధించిందైనా, ఎగ్జామ్ సంబంధించిందైనా, మేము ఎగ్జామ్లో ఏమైనా ఇష్యూస్ వచ్చినా కూడా, ఆర్ రిజల్ట్స్లో ఇష్యూస్ వచ్చినా కూడా అక్కడికి వెళ్తాం. నెక్స్ట్ స్కాలర్షిప్ మాకు ఏమంటారు అన్నీ. నెక్స్ట్ అరౌండ్ యాక్చువల్లీ ఇన్ 2022లో 1900 అబోవ్ ప్లేస్మెంట్స్ వచ్చాయి. అందులో యాక్చువల్లీ ఐటీలో ప్రతి ఒక్కరికి 4 to 5 జాబ్స్ చేతిలో ఉండాయన్నమాట. సో చాలా అంటే చాలా. సో అది మా కాలేజ్ లోగో, ఎంఆర్ఈసి లోగో అది. ఇది యాక్చువల్లీ ఇది కూడా కొత్తగా, అన్నీ కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తారు ఆఫ్టర్ కోవిడ్. ఐ కెన్ సీ ఆల్ ద స్టఫ్ విచ్ ఆర్ క్రియేటెడ్ ఇన్ 2022. సో అక్కడ కూడా చూపెట్టిన వాళ్ళు. నెక్స్ట్ అదంతా కాలేజ్ గ్రౌండ్. యాక్చువల్లీ మాకు ఇక్కడ ఖాళీ స్థలంలో ప్రతి ఒక్కటి ఏమంటారు, దే కన్స్ట్రక్టెడ్ దీస్ ఇట్లా స్టాచ్యూస్ చాలా అంటే చాలా పెట్టారు. నెక్స్ట్ మేము వెళ్ళేది యాక్చువల్లీ చాలా బ్లాగ్స్ మాకే తెలీదు, మేము చూడలేము కూడా, మేము వెళ్ళకపోయే వాళ్ళం కూడా. యాక్చువల్లీ శాక్ అనే యాక్టివిటీ ప్రతి సాటర్డే జరుగుతుంది. అందులో డాన్స్ ఆర్ ఎనీ స్కిల్ విచ్ మన దాంట్లో ఉన్నవన్నీ ఆ శాక్ ప్రోగ్రాంలో మనకి ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. అదొక బెస్ట్ యూటిలిటీ ప్రోగ్రామ్ మాకు, అదే చెప్తున్నా నేను. అండ్ ఇది కూడా యాక్చువల్లీ ఈ సెల్ కూడా మాకు కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారు, మాకు అంతగా తెలీదు. సో నేను అదే చెప్తున్నా నేను, ఇంక్యుబేషన్ సెంటర్, రీసెర్చ్ అండ్ సో. బట్ మేమైతే ఇప్పటివరకు ఎప్పుడు చూడలేను అది. సో అదే చెప్తున్నా నేను. అండ్ నెక్స్ట్ యాక్చువల్లీ ఎంబీఏ బ్లాక్ నేను చూపిస్తున్నది. నెక్స్ట్ బ్లాక్ ఎంబీఏది. ఈ ఎంబీఏ బ్లాక్ ముందు ఇక్కడ కన్స్ట్రక్ట్ చేయలేరు, ఇదే ఎంబీఏ బ్లాక్. ఇది ముందు ఇక్కడ లేదు, బట్ కొత్తగా యాక్చువల్లీ కన్స్ట్రక్ట్ చేశారు. ఇది కూడా ఎంబీఏ బ్లాక్, చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఎక్సలెన్స్, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్. యాక్చువల్లీ ఇందులో మనకి ఏ స్కిల్ ఉన్నా బయటికి రావచ్చు. ఇక్కడ వీడియోగ్రఫీ, ఫిల్మ్ మేకింగ్, వీడియో ఎడిటింగ్, వాయిస్ ఓవరింగ్, చాలా అంటే చాలా యాక్టివిటీస్ ఇక్కడ మనం పాల్గొనవచ్చు. నాట్ ఓన్లీ అబౌట్ స్టడీస్, ఇట్స్ ఆల్ అబౌట్ గ్రాఫిక్స్ ఆల్సో అండ్ వీడియో ఎడిటింగ్ ఆల్సో. సో ఈ రూమ్ సో ఇట్లా చాలా అంటే చాలా ఇలా కొత్త కన్స్ట్రక్షన్స్ ఇంట్రడ్యూస్ చేసిండ్రు. అండ్ ల్యాప్టాప్స్ పెట్టుకొని చదువుకొని కూడా అక్కడ మాకు ఫ్లెక్సిబుల్ ఇచ్చారు యాక్చువల్లీ. సో ఈ ప్లేస్లో ల్యాప్టాప్స్ పెట్టుకొని మరీ చదువుకోవచ్చు. సో అదే చెప్తున్నా నేను ఇక్కడ, ల్యాప్టాప్స్ పెట్టుకొని యూజ్ చేస్తారు అని. అండ్ ఇది స్టూడియో. ఇక్కడ మనం ఏ చెప్పాలనుకుని ఇక్కడ ఉండి చెప్పొచ్చు మనం. చాలా బాగుంది కదా, డెకరేటివ్గా, రియల్ టైమ్గా.
సో ఇది నెక్స్ట్ ఇది మినీ ఆడిటోరియం. ఇది చిన్న చిన్న ఆడిటోరియం రూమ్, మినీ ఆడిటోరియంకి చిన్న ఆడిటోరియం రూమ్. ఇక్కడ మనం ఏ వీడియో చేసా కూడా, ఏం ఫిల్మ్ మేకింగ్ చేసినా కూడా ఇక్కడ డిస్ప్లే చేసి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో యూ క్యాన్ షో ఆఫ్ యువర్ స్కిల్స్ వాట్ ఎవర్, ఐదర్ సింగింగ్ ఆర్ డాన్సింగ్ ఆర్ వీడియోగ్రఫింగ్, వీడియో ఎడిటింగ్, వాయిస్ ఓవరింగ్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్. యూ సో అదే చెప్తున్నా. నెక్స్ట్ ఏం రూమ్ అంటే, ఈ రూమ్కి వెళ్ళాకనే తెలుస్తుంది. సో ఇక్కడ మనం వాయిస్ ఓవర్ ఇస్తాం. యాక్చువల్లీ ఇక్కడ ఉన్న సర్స్ వాళ్ళు కూడా చాలా అంటే చాలా ఎంకరేజ్ చేశారు చూపెట్టనీకి కూడా. అండ్ మా కాలేజ్లో ఒక యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెకానికల్ బ్లాక్ కూడా చాలా కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారు. నాట్ ఓన్లీ మెకానికల్ బట్ ఆల్సో మైనింగ్, 2 డిపార్ట్మెంట్స్ కలిపి ఉంటాయి ఇందులో. కింద కూడా కింద మొత్తం ల్యాబ్స్ ఉంటాయి. చూడండి, చాలా పాత ముందు ఇలా లేదు, ఇప్పుడే కొత్త ఇలా కన్స్ట్రక్ట్ చేశారు. సో అదే నేను బిల్డింగ్ చూపిస్తున్నా. సో అదే నాట్ ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బట్ ఆల్సో ది ఫ్యాకల్టీ అండ్ ఆల్ ది స్టఫ్ విల్ బి గుడ్ ఇన్ దిస్ కాలేజ్. యాక్చువల్లీ ప్లేస్మెంట్స్కి మెయిన్ అడ్డా అనుకోవచ్చు యాక్చువల్లీ. సో ఇది అనమాట. నెక్స్ట్ కమింగ్ టు మై బ్లాగ్. మా బ్లాగ్ ఏంటి అంటే ఐటీ, నా డిపార్ట్మెంట్ ఐటీ. బట్ వేరాజ్ మాకు ఒక సపరేట్ డిపార్ట్మెంట్ ఇవ్వలేదు, అదే చెప్తున్నా. మా సివిల్ బ్లాక్లోనే ఐటీ బ్లాక్ని కూడా కలిపేశారు మాది. ఇది సిఎస్సి బ్లాక్ ఇప్పుడు చూపిస్తున్నది. సిఎస్సిలో కూడా చాలామంది ప్లేస్ అయ్యారు, అదే చూపిస్తున్నా. హై ప్యాకేజ్ ఐ థింక్ 50 lakhs అనుకుంటా. సో నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు సివిల్ అండ్ ఐటీ బ్లాక్. 2 blocks కలిపి ఉంటాయని చెప్పిన కదా. ఐటీ బ్లాక్ అనేది ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది. నెక్స్ట్ రిమైనింగ్ 2 floors ఆర్ సివిల్ బ్లాక్స్. సో ఐటీ బ్లాక్ అనేది ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది. సో అదే చూపిస్తున్నాను నేను. యాక్చువల్లీ అది క్లోజ్ ఉంది, బట్ నేను మాకు ఓపెన్ ఉన్న రోజు, కాలేజ్ ఉన్న రోజు షూట్ చేసా. సో అదే చూపిస్తున్నా. యాక్చువల్లీ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ మా క్లాస్ అంతా ప్లేస్ అయ్యారు. అంతా అంటే అందరు కలిసి అందరు జాబ్స్ కొట్టారు, ఈవెన్ మీ. సో దీస్ ఆర్ ది ఇవన్నీ వాళ్ళు వేస్తారు కదా కాలేజ్లో, అన్నీ పెడతారు కదా అలా. ఇది సెకండ్ ఇయర్ అండ్ ఇలా అనమాట. చాలా కంపెనీస్ వాళ్ళందరూ వచ్చినాయని డిస్ప్లే చేసిండ్రు. నెక్స్ట్ ఇది హెచ్ఓడి రూమ్. ఇందులోనే టీచర్స్, లెక్చరర్స్ అందరు వాళ్ళ క్యాబిన్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇది ఒక క్లాస్ రూమ్. యాక్చువల్లీ ఇందులో 3rd year వాళ్ళు కూర్చుంటారు. నెక్స్ట్ ఇది వన్ ఆఫ్ ది ల్యాబ్. ఇది ఒక ల్యాబ్. నెక్స్ట్ ఉండేటివి కూడా ల్యాబ్సే. ఇది కూడా ఒక ల్యాబ్ అండ్ ఇది కూడా ఒక ల్యాబ్. మాకు ప్రతి ఒక్క రూమ్లో ప్రొజెక్టర్స్ కూడా ఉంటాయి. అండ్ ఆల్సో నెక్స్ట్ నీకు చూపిస్తున్నది అటున్నది ఎంబీఏ బిల్డింగ్, అది కూడా. సో అక్కడ క్రికెట్ ఆడుతున్నారు. యాక్చువల్ అప్పుడు క్రికెట్ ఏమంటారు క్రికెట్ పోటీలు కూడా జరుగుతున్నాయి అన్నమాట. సో నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు యాక్చువల్లీ నెక్స్ట్ ఇటు సిఎస్సి బ్లాక్ పక్కన ఫార్మసీ బ్లాక్ కూడా ఉంటుంది. సో అది కూడా నేను చూపిస్తున్నా. సో దిస్ ఇస్ ద ఎంఆర్ఈసీలో ఫార్మసీ కూడా ఉంటుంది. సో దిస్ ఇస్ ద ఫార్మసీ బిల్డింగ్. మేము ఎప్పుడు వెళ్ళలేం కానీ బాగుంటుందని మాకు తెలిసిన వాళ్ళు చెప్పారు. యాక్చువల్లీ నా రూమ్మేట్ కూడా ఫార్మసీ ఏమి ఉండే, సో తను చెప్పింది. నెక్స్ట్ యాక్చువల్లీ ఈ వాచ్మెన్ అంకుల్ని పాయింట్అవుట్ చేస్తున్నా, ఎందుకంటే ఈ వాచ్మెన్ అంకుల్ ఎప్పుడు మమ్మల్ని అలవే చెయ్యాడు అస్సలకే. అండ్ ఇది కూడా ఎంబీఏ బ్లాక్. అక్కడ నాకు వాచ్మెన్ అంకుల్ చెప్తున్నాడు చూడండి, మేనేజ్మెంట్. నెక్స్ట్ అది కాలేజ్ హాస్టల్ మేము చూపించేది ఇప్పుడు. అది మల్లారెడ్డి ఇంజనీరింగ్ ఉమెన్స్ కాలేజ్ హాస్టల్. అండ్ ఇక్కడ నేను ఒక సీక్రెట్ చెప్పబోతున్నా. ఆబ్వియస్లీ ఇట్ విల్ బీ ఎ సీక్రెట్ బికాస్ చెప్తా వినండి. చూడండి, యాక్చువల్లీ ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళు చాలా అంటే చాలా స్ట్రిక్ట్ ఉంటారు. బట్ ఈవెన్ దో తప్పించుకునే ట్రై చేస్తాం కానీ దొరికిపోతాం. అది
కాలేజ్. నెక్స్ట్ ఇక్కడ చూపిస్తున్నానండి. యాక్చువల్లీ ఇట్లా నుండి నా హాస్టల్కి దారి ఉండేది. సో నేను ఇట్లా బ్యాక్ నుండి వచ్చేదాన్ని కాలేజ్కి, ఫ్రంట్ నుండి కాకుండా ఇట్లా తొందర అవుతుంది అని. అండ్ అక్కడ నేను చూపిస్తున్న పాయింట్అవుట్ చేసేది, అక్కడ ఒక చిన్న బ్రేక్ చేసిందనమాట వాల్ని. సో అక్కడ నుంచి తప్పించుకునే వాళ్ళం మేము, బంక్ కొట్టేవాళ్ళం లిటరల్లీ. సో అదే. నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు చూద్దాం. నెక్స్ట్ ఇది గ్రౌండ్, అక్కడ క్రికెట్ ఆడుతున్నారు కదా, క్రికెట్ గేమ్ కండక్ట్ చేస్తున్నట్టున్నారు. సో అక్కడ రోజు ప్రాక్టీస్ చేస్తున్నారు. వాళ్ళంతా మైనింగ్ అండ్ మెక్ బ్యాచ్ అనమాట. నేను అడిగా అక్కడ వాళ్ళతో మాట్లాడా కూడా వాళ్ళు చెప్పారన్నమాట, ఇది మాది మైనింగ్ అండ్ మెక్ డిపార్ట్మెంట్స్, మేము క్రికెట్ దాంట్లో పార్టిసిపేట్ చేస్తున్నాం, సో ప్రాక్టీస్ చేస్తున్నాం అని చెప్పారు నాకు. యాక్చువల్లీ ఇంకా చాలా కొత్త కొత్త బ్లాగ్స్ కన్స్ట్రక్ట్ చేశారు. సో అవన్నీ నేను అక్కడ నేమ్స్ పెట్టలేరు, బట్ అది చూద్దాం. అవి ఏమేమో అసలు చాలా మంత్స్ కింద నేను షూట్ చేసా, ఇది అరౌండ్ 5-6 months బ్యాక్. బట్ నాకు సౌండ్ పోయిందని కొన్ని రోజుల ముందే తెలిసింది. సో అది మళ్ళీ నేను రీఅప్లోడింగ్ మై వీడియో అలాంగ్ విత్ ఆడియో, బికాస్ చాలామంది జూనియర్స్ ఉంటారు, సో వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది అని. నెక్స్ట్ ఇక్కడ ఈ బ్లాగ్ కూడా కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారు. డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అంట ఇది. తెలియదండి, మాకు కూడా కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారు అది. సో అదనమాట. నెక్స్ట్ ఇదొకటి. ఇది నాకు ఏమని చెప్పారంటే అప్పుడు అన్నీ న్యూస్కి సంబంధించినవి అన్నీ ఇక్కడ అప్డేట్ చేస్తూ ఉంటారు అని. సో అదే చూపిస్తున్నాను నేను. అక్కడ నుంచి వెళ్తే అక్కడ ఒక గోడ బ్రేకే ఉంటుంది. సో అక్కడ నుంచి మేము తప్పించుకునే వాళ్ళం. సో అలా సో ఆ సీక్రెట్ అన్నమాట అది. అందరు జూనియర్స్ కూడా పాటించండి. నెక్స్ట్ అది క్రికెట్ గ్రౌండ్. యాక్చువల్లీ చాలామంది ఇక్కడికి వచ్చి ఆడుతూ ఉంటారు. చాలా కాంపిటీషన్స్ కూడా జరుగుతూ ఉంటాయి. అది స్టేట్ వైజ్, చాలా వరకు స్టేట్ వైజ్ జరుగుతూ ఉంటాయి. ఆ రోజు అక్కడ జరుగుతుంది అనమాట. దాన్ని షూట్ కూడా చేస్తున్నారు యాక్చువల్లీ. ఒక యూట్యూబ్ ఛానల్లో ప్రమోట్ కూడా చేస్తున్నారు ఆ వీడియోని, లైవ్ వీడియో అని. సో అదనమాట. నెక్స్ట్ యాక్చువల్లీ మా కాలేజ్లో చాలా వరకు స్టూడెంట్స్ అంతా ఈ గ్రౌండ్స్లోనే స్పెండ్ చేస్తారు. మాకు ఇక్కడ వాలీబాల్, బాస్కెట్బాల్కి సపరేట్ స్పేస్ కూడా అలొకేట్ చేశారనమాట. షటిల్కి యాక్చువల్లీ చాలామంది ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ మెక్, మైనింగ్, ఈసీ వీళ్ళే కూర్చుంటారు అంతా. ఐటీ వాళ్ళైతే అసలు క్లాస్ నుండి బయటికి కూడా రారు. దాదాపు ఈ ఏరియా మొత్తం వాళ్ళే కూర్చుంటారు. అండ్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ స్పెండ్ చేసేది కూడా ఇక్కడే. సో అదే చెప్తున్నాను నేను. సో ఇది కాలేజ్ గ్రౌండ్, ఇది కూడా. సో అవి కూడా కొత్త కన్స్ట్రక్ట్ చేసిన బ్లాక్స్. అండ్ అది ఏంటి అంటే ఆమెను చూపించేది, అది మెయిన్ ఆడిటోరియం. అది కూడా కొత్త రీకన్స్ట్రక్ట్ చేశారు. చాలా అంటే చాలా పెద్ద ఉంటుంది అది. అండ్ దాని పక్కనే క్యాంటీన్ కూడా కొత్త రూల్స్ తీసుకొచ్చిండ్రు. యాక్చువల్లీ మాకు లంచ్ టైంలోనే మాకు వెళ్ళనీకి ఒక స్కోప్ ఉంటుంది అన్నమాట. మిగతా టైంలో మాకు అలౌ చెయ్యరు అన్నారు. సో అదనమాట. సో ఆ పక్కన హాస్టల్ అనేది నా హాస్టల్ ముందు నేను ఉన్న హాస్టల్ అదే చూపిస్తున్నా. సో ఇది మా కాలేజ్ క్యాంటీన్. ఇది ఓపెన్ లేదు నేను వెళ్ళినప్పుడు, బికాస్ నేను సండే షూట్ చేశాను అనమాట. నెక్స్ట్ మాకు క్యాంటీన్ పక్కనే మాకు వర్క్షాప్ ఉంటుంది. సో వర్క్షాప్లో మాకు చాలా ఫిజికల్ వర్క్స్ చేపిస్తారు వర్క్షాప్లో మాకు. అండ్ మాకు ఫస్ట్ ఇయర్ మేబీ అదే చెప్తున్నాను, ఫస్ట్ ఇయర్లో మాకు జరిపించారన్నమాట. అంటే చేపించారు వర్క్షాప్. వుడ్ కట్ చేయడం, చాలా టోటల్ ఇట్స్ ఆల్ అబౌట్ ఫిజికల్ వర్క్ అలా. సో ఇదే వర్క్షాప్ నేను చూపించేది ఇప్పుడు, ఇంజనీరింగ్ వర్క్షాప్. ప్రతి ఒక్కరికి ఫస్ట్ ఇయర్ వాళ్ళకి పక్కా ఈ సబ్జెక్ట్ ఒకటి మెన్షన్ చేస్తారు. ల్యాబ్ లాగా వర్క్షాప్ని. సో అదే చెప్తున్నాను నేను. నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు మేజర్ ఆడిటోరియం. చాలా అంటే చాలా పెద్ద ఉంటుంది, చాలా బాగుంటుంది కూడా లిటరల్లీ. లోపలికి వెళ్తే ఇంకంతే. ఏదో చూపిస్తున్నా నేను అక్కడ, మర్చిపోయా.
సో ఇదే ఆడిటోరియం. యాక్చువల్లీ అప్పుడు మాకు ఒక ఈవెంట్ ఉండే, సో టీచర్స్ అందరూ అక్కడ డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. సో అంతే. వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్. నచ్చినట్టయితే ప్లీజ్ అందరూ లైక్ ఈ వీడియోని లాస్ట్ వరకు చూస్తారు అనుకుంటున్నా. చూసిన వాళ్ళందరికీ ఎ బిగ్ థ్యాంక్ యూ. ఇట్లానే నచ్చిన చిన్న ప్రపంచంలో నచ్చిన చిన్న ఆనందాలను ఇట్లానే షేర్ చేసుకుంటా. సో చూడండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కాలేజ్ ప్లేస్మెంట్స్ గురించి. సో థ్యాంక్ యూ.